హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో యాక్చువల్గా కలర్ శాంప్లింగ్ రూల్స్ అంటారు వీటిని. అంటే ఫ్లాష్లో మనం కలర్ శాంప్లింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న కలర్ని ఇంకొక ఆబ్జెక్ట్కి అసైన్ చేయాలి అన్నప్పుడు మనం బేసిక్గా కలర్ శాంప్లింగ్ అనే వర్డ్ అనేది యూజ్ చేయాలి. ఎస్పెషల్లీ మన డిజైనింగ్ డొమైన్లో, అంటే అది ఫ్లాష్ అవ్వచ్చు, ఫైర్ వర్క్స్ అవ్వచ్చు, ఏ టూల్ అయినా సరే. కలర్ శాంప్లింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి ఆల్రెడీ కలర్ ఉంది, అది ఇంకొక ఆబ్జెక్ట్కి ఇవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎస్సీఓ అనే కలర్ని తీసుకెళ్ళి నేను ఈ బ్లాక్కి ఇవ్వాలి, ఈ స్కిల్స్ అనే కలర్ని తీసుకెళ్ళి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్కి ఇవ్వాలి. అంటే ఈ కలర్ని పిక్ చేసుకొని ఇంకొక ఆబ్జెక్ట్కి ఇవ్వడాన్ని శాంప్లింగ్ అంటారు. సో ఫ్లాష్లో ఎలా చేస్తారు, ప్రజెంట్ ఇది ఇలిస్ట్రేటర్ కదా, సో ఫ్లాష్లో ఎలా చేస్తారో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ కలర్ వచ్చి బ్లూ క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. ఈసారి ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, ఆరెంజ్ క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. ఈసారి ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, గ్రే కలర్ క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. ఓకే ఫైన్. ఈసారి ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను ఇట్లా. సో ఇక్కడ దీని కలర్ వచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ షేడ్. వీటిని నేను ఆల్ట్ పట్టుకొని 3 ఆబ్జెక్ట్స్గా డ్రాగ్ చేశాను. అంటే ఇప్పుడు ఈ కలర్ని దీనికి ఇవ్వాలి అంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఐ డ్రాపర్తో దీన్ని క్లిక్ చేస్తే తీసేసుకుంటుంది. సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఐ డ్రాపర్తో దీన్ని క్లిక్ చేస్తే ఇది తీసుకుంటుంది. ఓకే సేమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్కి నేను వేరే కలర్ ఇద్దాం. ఈసారి నేను గ్రేడియంట్ ఇస్తున్నాను, రెడ్ కలర్ గ్రేడియంట్. ఇక్కడ వేరే కలర్ లైక్ రెయిన్బో కలర్ గ్రేడియంట్. ఇక్కడ వేరేది ఇద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఐ డ్రాపర్తో ఈ గ్రేడియంట్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రేడియంట్ను ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే అది డిటెక్ట్ చేసుకుంటుంది. ఓకే సో దీంట్లో పెద్ద స్పెషాలిటీ లేదు, ఇది బేసిక్గా కలర్ శాంప్లింగ్ అంటారు. ఈసారి మనం ఏం చేద్దామంటే ఫైల్లోకి వెళ్ళి మనకి ఇష్టం వచ్చిన పిక్చర్స్, అది ఎనీ పిక్చర్స్. సో కొన్ని పిక్చర్స్ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎక్కడున్నాయి అవి, సే డెస్క్టాప్లో కాకుండా ఆ సెట్స్లో, సో ఇమేజెస్ లోపల ఎనీథింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియో పిక్చర్స్ తీసుకున్నాను. ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో ఇదొక ఇమేజ్ తీసుకుంటున్నాను. సే ప్రాబ్లమ్ ఇదొక ఇమేజ్, 3 ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఈ 3 ఇమేజెస్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాయి, కానీ మనం ఇట్లా మూవ్ చేస్తే ఒకదాని వెనక ఒకటి ఉన్నాయి. ఇదొకటి. ఈ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి ఆల్ట్ కంట్రోల్ ఎస్ అంటే షార్ట్ కట్ స్కేల్ అనే ఆప్షన్ వస్తుంది. అన్నిటినీ నేను 25% చేశాను, సో దట్ మనకి ఈజీగా తెలుస్తుంది చిన్నగా, లేదంటే ఎంటైర్ రూమ్ని ఇవే ఆక్యుపై చేసేసాయి. ఓకే ఇక్కడ 3 పీపుల్ ఉన్నారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ ఈసారి సర్కిల్ తీసుకుందాం, బోర్ వచ్చేసింది రెక్టాంగిల్ వాడి. సో సెలెక్ట్ 1 2 3. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ సెలెక్ట్ చేసి ఈ యొక్క పర్టికులర్ సర్కిల్ని ఐ డ్రాపర్తో వీటిల్లో మీకు ఏది నచ్చింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పిక్చర్లో ఈ అమ్మాయి డ్రెస్ పైన నేను క్లిక్ చేశాను. అమ్మాయి డ్రెస్ అనేది మీరు కర్సర్ చూస్తే బ్లూ ఉంది, క్లిక్ చేయగానే ఆ కలర్ని పిక్ చేసుకున్నది. సో దీంట్లో ఈసారి ఐ డ్రాపర్లో ఈసారి ఇక్కడ ఈ బాబు టీషర్ట్ పైన, అదే షర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను, ఆ కలర్ని పిక్ చేసుకున్నది. ఇక్కడ మనం రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రిలేషన్ అంటే మనం ఇది మేలా ఫిమేల్ అని ఇందాక చెప్పాను కదా. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇదేంటి బిట్ మ్యాప్, ఇదేంటి షేప్. అంటే ఈ బిట్ మ్యాప్ని కూడా మనం షేప్గా కన్వర్ట్ చేస్తే ఎంటైర్ పిక్చర్ని తీసుకుంటుంది. సో మోడిఫై బ్రేక్, దీన్ని కూడా మోడిఫై బ్రేక్, దీన్ని కూడా మోడిఫైలోకి వెళ్ళిపోయి కంట్రోల్ బి అంటే ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఐ డ్రాపర్తో దీన్ని ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, ఎంటైర్ పిక్చర్ని తీసుకున్నది. ఓకే సో దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఐ డ్రాపర్తో పిక్ చేస్తే ఎంటైర్ పిక్చర్, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి సేమ్ అలాగే తీసుకున్నది అది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసి ఐ డ్రాపర్తో దీనిపైన క్లిక్ చేశాను. ఓకే కానీ ఎందుకు ఇలా వచ్చాయంటే దీని యొక్క యాక్చువల్ ఇమేజ్ సైజ్ చాలా పెద్దగా ఉంది. సో వీటిని డిలీట్ చేసి నేను ఈ యొక్క ఇన్సైడ్ ఉన్న పిక్చర్ సైజుని తగ్గించాలి అంటే మనం యూజ్ చేయాల్సిన టూల్ ఏంటి అంటే గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్. ఈ టూల్ ఏం చేస్తుంది అంటే క్లిక్ చేయగానే ఆ పిక్చర్ ఎంత ఉంది దాని కంట్రోల్ మైనస్, ఈ పిక్చర్ ఈ సర్కిల్కి బయట ఎంత సైజులో ఉంది. ఇప్పుడు నేను దీన్ని సైజ్ తగ్గిస్తున్నాను. సో సెలెక్ట్ క్లిక్ అండ్ డ్రాగ్, సో దట్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే సేమ్ వే ఇక్కడ కూడా క్లిక్ డ్రాగ్. ఓకే మరి దీనికి కూడా సేమ్ అలాగే చేయొచ్చుగా. లేదు అనుకుంటే ఈ బాబు ఎవరిని, ఈ ఫాదర్ ప్లస్ బాయ్ వీళ్ళిద్దరిని హైలైట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వీటికి అవుట్లైన్ కావాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన టూల్ ఏంటి అంటే ఇంక్ బాటిల్. ఇంక్ బాటిల్ ఎందుకు యూజ్ చేస్తారంటే నాకు వీటికి గ్రే కలర్ అవుట్లైన్ కావాలి.
పిక్ చేయగానే అవుట్లైన్ యాడ్ అయిపోయింది. కానీ దీని యొక్క సైజు నాకు చాలా చిన్నగా ఉంది. సో అవుట్లైన్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ ద్వారా దీని యొక్క అవుట్లైన్ సైజుని నేను ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఉంది కదా, దీన్ని నేను 10 చేస్తాను. ఓకే, 10. సేమ్ ఇక్కడ కూడా అవుట్లైన్తో క్లిక్ చేస్తే క్లిక్, ఇక్కడ కూడా క్లిక్. అంటే మనకి ఇన్సైడ్ కలర్ ఫిల్ చేయాలంటే పెయింట్ బకెట్ వాడాలి, అవుట్లైన్ కలర్ని ఫిల్ చేయాలంటే ఇంక్ బాటిల్ వాడాలి. అంటే ఈ 2 టూల్స్ కూడా మీరు ఇదే వీడియోలో ఎక్స్ట్రా నేర్చుకున్నారు. పెయింట్ బకెట్ అనేది ఎప్పుడు కలర్ని ఫిల్ చేస్తుంది, ఓకే, అలాగే ఇంక్ బాటిల్ ఎప్పుడు కూడా అవుట్లైన్ని ఫిల్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను బ్లూ తీసుకున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తే అవుట్లైన్ బ్లూ వచ్చింది. సో ఈసారి నేను ఈ అమ్మాయి డ్రెస్ తీసుకున్నాను, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే అమ్మాయి డ్రెస్ వచ్చింది. అలాగే ఈసారి ఈ యొక్క బాయ్ యొక్క షర్ట్ కలర్ తీసుకొని ఇక్కడ పిక్ చేశాను. ఓకే, ఫైన్. సో ఇవి యాక్చువల్గా మనం కలర్ శాంప్లింగ్ చేయాలి అన్నప్పుడు డబుల్ క్లిక్, సో కంట్రోల్ జీ అంటే ఇది డబుల్ క్లిక్, కంట్రోల్ జీ, అలాగే డబుల్ క్లిక్, కంట్రోల్ జీ. కంట్రోల్ జీ అనేది ఇప్పుడే ప్రీవియస్ వీడియో మనం చెప్పాం. ఓకే, ఫైన్. ఇది ఎందుకు ఇలా ఇవ్వాలంటే వీటికి యానిమేషన్స్ ఇచ్చేటప్పుడు మనకి అవుట్లైన్స్ ఇది వాడుకోవడానికి ఈ రూల్స్ తెలియాలి. మనకి బ్రేక్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, గ్రూప్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఏం చేస్తున్నానంటే వేరే కలర్ తీసుకునే సర్కిల్, ఇంకొక సర్కిల్, దీని కలర్ ఇంకొకటి ఇచ్చాను, సే రెడ్ ఇచ్చాను, మళ్ళీ ఇంకొక సర్కిల్, దీనికి గ్రీన్ ఇచ్చాను. ఈ మూడింటిని గ్రూప్ చేస్తున్నాను, కంట్రోల్ జీ. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక సర్కిల్ తీసుకొని దీని కలర్ నేను వేరేది ఇస్తున్నాను, ఎల్లో ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఐ డ్రాపర్తో దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆ కలర్ తీసుకున్నది. అదే ఐ డ్రాపర్తో దీనిపైన క్లిక్ చేస్తే రెడ్ తీసుకుంటుంది. అదే ఐ డ్రాపర్తో దీనిపైన క్లిక్ చేస్తే ఇది తీసుకున్నది. ఇదే ఐ డ్రాపర్తో ఇప్పుడు ఈ పిక్చర్ పైన క్లిక్ చేస్తే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రూప్ అయిపోయింది. ఇమేజెస్ని గ్రూప్ చేస్తే పని చేయదు. మళ్ళీ దీన్ని బ్రేక్ చేశాను అనుకోండి, కంట్రోల్ బి అని, ఇప్పుడు పిక్ చేస్తున్నది ఎలా చూడండి. సో క్లిక్, పిక్ చేసుకున్నది. ఓకే, ఇది అంటే కలర్ మనం తీసుకునేటప్పుడు ఈ రూల్స్ అనేటివి మ్యాండేటరీగా మనం ఫాలో అవ్వాలి ఫ్లాష్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాంప్లింగ్ కలర్ రూల్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.